వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాములు మండిపడ్డారు. తమ యువ నాయకుడు నారా లోకేష్పై పోరాడతామంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు, పరిటాల సునీత తన హత్యకు కుట్ర పన్నారని తోపుదుర్తి చేసిన ఆరోపణలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని, తమ విధానాలు కూడా అవి కావని వారన్నారు. కేవలం గన్మెన్లను తొలగించారన్న అక్కసుతో ప్రకాష్ రెడ్డి లేనిపోని విమర్శలకు దిగుతున్నారని వారన్నారు. గన్మెన్ల అవసరం ఉందని భావిస్తే ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. తనకు ప్రజాబలం ఉందని చెప్పే ప్రకాష్ రెడ్డి కేవలం కొద్ది రోజులు గన్మెన్లు లేకపోతేనే ఎందుకు భయపడుతున్నారని వారు ప్రశ్నించారు. గన్మెన్లను పొందేందుకు ప్రభుత్వానికి విన్నవించవచ్చు, కోర్టుకు వెళ్లొచ్చు, లేకపోతే పెయిడ్ గన్మెన్లను పొందవచ్చని వారు సూచించారు. హత్య రాజకీయాలకు పాల్పడాల్సినటువంటి అవసరం మాకు లేదని వారు అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యేలు అమిలినేని సురేంద్రబాబు, ఎంఎస్ రాజు, ధర్మవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరాములు మండిపడ్డారు. తమ యువ నాయకుడు నారా లోకేష్పై పోరాడతామంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు, పరిటాల సునీత తన హత్యకు కుట్ర పన్నారని తోపుదుర్తి చేసిన ఆరోపణలపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం తమకు లేదని, తమ విధానాలు కూడా అవి కావని వారన్నారు. కేవలం గన్మెన్లను తొలగించారన్న అక్కసుతో ప్రకాష్ రెడ్డి లేనిపోని విమర్శలకు దిగుతున్నారని వారన్నారు. గన్మెన్ల అవసరం ఉందని భావిస్తే ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. తనకు ప్రజాబలం ఉందని చెప్పే ప్రకాష్ రెడ్డి కేవలం కొద్ది రోజులు గన్మెన్లు లేకపోతేనే ఎందుకు భయపడుతున్నారని వారు ప్రశ్నించారు. గన్మెన్లను పొందేందుకు ప్రభుత్వానికి విన్నవించవచ్చు, కోర్టుకు వెళ్లొచ్చు, లేకపోతే పెయిడ్ గన్మెన్లను పొందవచ్చని వారు సూచించారు. హత్య రాజకీయాలకు పాల్పడాల్సినటువంటి అవసరం మాకు లేదని వారు అన్నారు.